హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గూడబాతు గురించి తెలుసుకుందాం. దీనిని తెలుగులో గూడబాతు లేదా గూడకొంగ అని అంటారు. ఆంగ్లంలో పెలికాన్ అని అంటారు. ఇది ఒక రకమైన పెద్ద నీటి పక్షి. దీనికి గొంతు కింద పెద్ద సంచి ఉంటుంది. ఇవి పెలికానిడే కుటుంబానికి చెందినవి. వీటి రెక్కలు 244 నుండి 290 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉంటాయి. ఇవి పెద్దవి 15 కిలోల వరకు బరువు కలిగి ఉంటాయి. వీటి రెక్కలు పొడవుగా మరియు వెడల్పుగా ఉంటాయి. మగపక్షి కంటే ఆడపక్షి పెద్దదిగా ఉంటుంది. అతి చిన్న పక్షి బ్రౌన్ పెలికాన్. ఇది 2.5 కేజీల బరువు ఉంటుంది. దీని పొడవు 1.06 మీటర్లు ఉంటుంది. దీని రెక్కలు 1.83 సెంటీమీటర్ల కంటే తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఇవి ప్రధానంగా లేత రంగు ఈకలను కలిగి ఉంటాయి. ఇవి సంతానోత్పత్తి కాలం ప్రారంభమయ్యేటప్పుడు వీటి ముఖ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది మరియు గొంతు పరుసు ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత పసుపు రంగులోకి మారుతుంది. ఇవి సమూహంగా ఉంటాయి మరియు వలసరాజ్యంగా గూడు కట్టుకుంటాయి. పొట్టి కాళ్ళు కలిగి ఉంటాయి. దీని కింద దవడకు బిగించబడిన చర్మపు పరుసు దీని తల కంటే పొడవుగా ఉండే బిల్లను కలిగి ఉంటుంది. దవడ కింద ఉండే పరుసు దీని కడుపు కంటే పెద్దదిగా ఉంటుంది. ఇవి తమ విశాలమైన నోటి ద్వారా చేపలను పైకి లేపి వాటి నోటి మూలల నుండి నీటిని పిండడానికి తగినంత పొడవుగా చేపలను పట్టుకుంటాయి. ఇవి చేపలను వేటాడడానికి గుంపులుగా బయలుదేరుతాయి. ఇవి నిశ్శబ్దంగా ఉంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న శబ్దాలు చేసుకుంటాయి. ఇవి భూమిపైన ఎక్కువగా నడవలేవు, కానీ ఎగిరేటప్పుడు అందమైన అద్భుతమైన సమూహాన్ని నిర్వహిస్తాయి. ఇవి 60 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. 60 అడుగుల ఎత్తు నుండి కూడా డైవ్ చేస్తాయి. ఇవి నీటిపై సులభంగా ఈదగలవు. ఇవి గుడ్లు 1 నుండి 4 గుడ్లు పెడతాయి. వీటి పిల్లలు పిగలడానికి 1 నెల పడుతుంది. అదేవిధంగా ఇవి 10 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తాయి. పిల్లలు పిగిలినప్పుడు పిల్లలకు ఈకలుండవు. తర్వాత ముదురు మరియు బూడిద నలుపు ఈకలు ఏర్పడతాయి. ఇవి 3 సంవత్సరాల వయసులో పరిపక్వం చెందుతాయి. ఇవి లోతట్టు సరస్సులలో నేలపై కర్రలు గడ్డితో గూడు కట్టుకుంటాయి. ఇవి భారతదేశంలో నేలపట్టు, కూతుంకులం మరియు కొక్కబెల్లూరులోని ఊర్లలో సంతానోత్పత్తి ఎక్కువగా చేస్తాయి. ఇవి ప్రధానంగా చేపలను తింటాయి. మగపక్షికి ముక్కు కొంచెం పెద్దదిగా ఉంటుంది. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో ఆధునిక పెలికాన్లు కనిపిస్తాయి. ప్రధానంగా వెచ్చని ప్రాంతాలలో నివసిస్తాయి. అయితే సంతానోత్పత్తి శ్రేణులు 45 డిగ్రీల దక్షిణ మరియు 60 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వరకు విస్తరించి ఉన్నాయి. దీని ముక్కు కింద సంచిలో చాలా చేపలను దాచుకోగలదు. అంత పెద్ద సంచి కలిగి ఉంటుంది. వీటికి అన్ని పక్షుల మాదిరిగా శ్వాసరంధ్రాలు ఉండవు. ముక్కును తెరిచి గాలిని పీల్చుకుంటాయి. ఇవి నీళ్లు లేకపోయినా కొన్ని రోజుల వరకు జీవించగలవు, ఎందుకంటే ముక్కు కింద ఉన్న సంచిలో నీళ్లు దాచుకుంటాయి కాబట్టి. వీటి చూపు కూడా దూరదృష్టిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం జీవించి ఉన్న పెలికాన్లలో 8 జాతులు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో కొన్ని తెలుపు రంగులో మరికొన్ని గోధుమ రంగులో దర్శనమిస్తాయి. ఇవి ఆహారం తీసుకునేటప్పుడు కొంత నీటిని కూడా ఆహారంతో తీసుకుంటాయి, ఎందుకంటే ఇవి ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఉన్నందున నీటిని తీసుకుంటాయి. ఈ పక్షి రొమేనియా దేశానికి జాతీయ పక్షి. అదేవిధంగా కరేబియన్ దేశాలైన సెయింట్ మార్టిన్, బార్బిడాస్, సెయింట్ కిట్స్, నేవేసి దేశాలకు కూడా జాతీయ పక్షిగా చెప్తారు. పెలికాన్లు తమ పర్యావరణ వ్యవస్థ యొక్క ఆహార గొలుసులలో ప్రెడియేటర్ మరియు ఎర రెండుగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోలు పొందడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.